నుంచి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామకుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డు కార్మికులకు ఉపయోగపడలేదని తిరిగి వెంటనే నిర్వహించాలని అన్నారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సింగరేణి కార్మికులను అన్ఫిట్ చేసి వారి వారసులకు సంస్థలు ఉద్యోగం కల్పించాలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు కుప్పల ఈశ్వర్. అందరం కూడా ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ సర్ఫేస్ రిమార్క్ కాలంలో రాయాలి అని పిట్ ఫర్ సేమ్ జాబ్ అంటే బాగు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు జరగకుండా మరి ఈ యొక్క యాజమాన్యం మొండికేస్తా ఉంది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి దాదాపు 9 నెలల నుంచి ఈ మెడికల్ బోర్డే పెట్టలేదు. పెట్టినటువంటి 2 మెడికల్ బోర్డులు ఏవైతే మొక్కుబడిగా పెట్టినారో వాటిల్లో మరి కేవలం ఈ బోర్డు ఉన్నదని నిరూపించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప అందులో కార్మికులకైతే న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పటికే నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు, మరి కనీసం వాళ్ళు వాళ్ళ సొంత పని కూడా చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ఫిట్ చేసి పంపినటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. ఒక్క మెడికల్ బోర్డులో చూసినట్టయితే 123 మందిని పిలిస్తే 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. ఇంకొక బోర్డులో 55 మందిని పిలిస్తే 5గురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే కేవలం మొక్కుబడిగా మాత్రమే దీన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా ఈ యొక్క మెడికల్ బోర్డును నిర్వహించాలి. న్యాయంగా ఎవరినైతే అన్ఫిట్ చేయాల్సి ఉన్నదో, ఇక్కడ చాలా మంది బాధితులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది. నేను పాత్రికేయ మిత్రుల ముందు చెప్తున్నా, మీరు కూడా వాళ్ళ విజువల్స్ తీసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు. కాబట్టి నిరంకుశంగానే ఈ యాజమాన్యం వ్యవహరిస్తా ఉంది, దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తా ఉంది. అదే విధంగా గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో పోడగొట్టుకున్నటువంటి ఈ యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తిరిగి నిర్వహించి అనేక మందికి దాదాపు 19,000 పైసలకు మరి కార్మికులకు ఈరోజు అవకాశం కల్పించి వాళ్లకు జీవితాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వంలో మా గౌరవ అధ్యక్షులు కుప్పల ఈశ్వర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి మెడికల్ బోర్డులో అవకతవకలు అయితేంది, పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులను డ్యూటీ చేయాలనడం కానీ, సర్ఫేస్ కు చేయడం కానీ, సూపర్వైజర్లను జనరల్ అసిస్టెంట్లుగా చేయడం అయితేంది, గత 9 నెలలుగా మెడికల్ బోర్డు పెట్టకపోవడం వలన వేలాది మంది బోర్డు కోసం ఎదురు చూస్తున్నటువంటిది. గతంలో కేసీఆర్ గారి హయాంలో 19,000 మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏఐటీసీ ఐఎన్టీసీలు గెలిచిన తర్వాత ఈ కారుణ్య నియామకాల ఊసే లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈ సింగరేణిని రక్షించుకోవాలి, అందులో కార్మికులకి హక్కులతో పాటుగా కారుణ్య నియామకాల ప్రక్రియను కూడా కొనసాగించాలి. మొన్న జూలైలో, నవంబర్లో జరిగినటువంటి 2 మెడికల్ బోర్డులలో విధులు నిర్వహించలేనటువంటి వారికి వెంటనే మరొక బోర్డు నిర్వహించి వాళ్ళకి అన్ఫిట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాల్సినటువంటి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో ప్రతి నెల మెడికల్ బోర్డును నిర్వహించాలి. అలాగే ఆబ్సెంటిజం పేరు మీద ఈరోజు విధులు నిర్వహించకుండా డిస్మిస్ చేస్తున్నటువంటి ప్రక్రియను ఇట్లాంటిది అయితేంది, ఎస్ఎస్సి చదవనటువంటి కార్మికుల పిల్లలకి విజిలెన్స్ పేరు మీద మారు పేర్లలో దొరకబట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసేటువంటి ప్రక్రియ అయితేంది, గతంలో కేసీఆర్ గారి ఆలోచనతోటి అయితే ఎట్లయితే కొనసాగినాయో ఆ విధంగా కొనసాగించాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండేటువంటి విధంగా ఇటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.